మరగవాసి జయమే హోసన్నా జయమే హోసన్నా జయం మనకే హోసన్నా జయం మనకే హోసన్నా జయం మనకే హోసన్నా జయం మనకే హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును హల్లెలూయా 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 స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును హల్లెలూయా హలో యేసు మహారాజుకే హలో యేసు మహారాజుకే రాజుల రాజుకే ప్రభుల ప్రభుకే హలో యేసు మహారాజుకే నీకు సంతోషం కావాలంటే నీకు సంతోషం కావాలంటే నీకు ఆనందం కావాలంటే నీకు మోక్షం కావాలంటే నీకు జీవం కావాలంటే బోలో యేసు మహారాజుకే బోలో యేసు మహారాజుకే నమ్మాలే నమ్మాలే యేసుని నమ్మాలి నమ్మాలే నమ్మాలే యేసుని నమ్మాలి నమ్మాలే నమ్మాలే యేసుని నమ్మాలి నమ్మాలే నమ్మాలే యేసయ్యను నమ్మాలి నమ్మాలే నమ్మాలే యేసయ్యను నమ్మాలి బోలో యేసు మహారాజుకే బోలో యేసు మహారాజుకే హల్లెలూయా హల్లెలూయా దేవుని నామం పేరిట మీ అందరికీ వందనాలండి. యేసయ్య దేవాలయం నుంచి ఈ రోజు మీ మధ్యలోకి మేము వచ్చి ఉన్నాము. ఈ రోజు ఏంటంటే యేసు ప్రభు గారు జయప్రవేశం చేసిన అంటే యెరూషలేము అనే మహా దేవాలయంలోనికి ఆ పట్టణంలోనికి జయప్రవేశం చేసిన రోజు. ఈ రోజు ఎలాగైతే ఆయన జయప్రవేశం చేశాడో తిరిగి మరలా ఆయన ఇదే పరిస్థితుల్లోకి మన మధ్యలోకి రానై ఉన్నాడు. దేవుడు ఆయన ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి మనందరినీ కూడా ఆయన దగ్గరికి తీసుకువెళ్ళడానికి శక్తిమంతుడే మేఘారుడే ఆయన రాబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన కొరకు మనము సాక్షాత్తుగా జీవించాలని చెప్పి వాక్యం అయితే మనకి సెలవిస్తూ ఉంది. ఇదిగో ఇదే నేనే రక్షణ దినమని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ రోజు ఏమవుతుందో మనకైతే తెలియదు, మన జీవితం ఏమైపోతుందో మనకి తెలియదు. ఈ క్షణం ఉంటాము, రేపొద్దున మనము మాయమైపోతాము. ఎత్తలేని నీటి కుండ వలె మనం ఉన్నాము, అలాగే ఎత్తలేని నీటి వలె మనం ఉన్నాము. దేవుడు అంటున్నాడు ఈ రోజే రక్షణ దినం. నువ్వు ఎక్కడున్నావో, ఎలా ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నువ్వేమైపోతున్నావో, నిన్నెవరూ రక్షించే వాళ్ళైతే లేరు, నిన్నెవరూ సంరక్షించే వాళ్ళైతే లేరు, నీకు తిండి పెట్టే వాళ్ళు లేరు, నిన్ను ఆదుకునే వాళ్ళు లేరు, నిన్ను ఆదరించే వాళ్ళు లేరు. అయితే దేవుడు అంటున్నాడు నేనున్నాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నీకు సంరక్షకుడిగా ఉంటాను, నేను నీకు రక్షణకర్తగా ఉంటానని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇదిగో దేవుడు అంటున్నాడు నిన్ను ఈ రోజు పిలుస్తున్నాడు, రమ్మని పిలుస్తూ ఉన్నాడు. నేను నిన్ను ఆదుకుంటానని దేవుడు మాట్లాడుతాడు. నేను నీతో ప్రేమగా ఉంటానంటున్నాడు, నేను నీతో సంభాషిస్తానంటున్నాడు, నేను నిన్ను స్నేహిస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ రోజే రక్షణ దినమని నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నా బిడ్డ నువ్వు ఎక్కడున్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎలా ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడికైతే సమస్తము తెలుసు. నువ్వే పరిస్థితిలో ఉన్నావో దేవుడికి తెలుసు, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో కృంగిపోతున్నావో, నువ్వే పరిస్థితిలో నలిగిపోతున్నావో దేవుడికి తెలుసు. నిన్నెవ్వరూ ఆదుకోలేని పరిస్థితిలో ఉండి ఉన్నప్పటికీ దేవుడు అంటున్నాడు నేను నిన్ను ఆదుకుంటానని మాట్లాడుతున్నాడు, నేను నిన్ను రక్షిస్తానంటున్నాడు, నేను నీతో మాట్లాడతాను, నేను నీతో ప్రేమగా ఉంటాను, నేను నిన్ను కాపలా కాస్తానని దేవుడు నీతో మాట్లాడతాను, నీకు కావాల్సిన సమస్త అవసరాలు నేను తీరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తాడు. అంతేకాకుండా నువ్వు మరణించిన తర్వాత నువ్వేమైపోతావో నీకు తెలియదు, కాబట్టి నీ మరణానంతరం నేను పరలోకానికి చేరుస్తాను, నేను స్వర్గ ప్రాప్తి నేను చేస్తానని దేవుడు ఈ రోజు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమేన్ ఆమేన్.
స్తుతులకు పాత్రుడా, ఆరాధనకు యోగుడా, రాజాదిరాజా, ప్రభువులకు ప్రభువ, మా కోసం అతి త్వరలో మేఘారుడు రానయ్యున్న ప్రభువ, లోకమంతా రక్షించాలని ఆశపడుతున్న దేవా, ప్రతి ఒక్కరిని పిలుస్తున్న దేవా, వీణ వేసి పిలుస్తున్న దేవా, మీకే స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. తండ్రి, చిన్న మందగా మేము తండ్రి లోకంలోనికి వచ్చాము తండ్రి. మీ సువార్త ప్రభ మరి అనేకులకు కావాలి. అంత దినాల్లో ప్రభా మేము ఉంటున్నాము, అపాయకరమైన దినాల్లో ఉంటున్నాము. యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, భయంకరమైన పరిస్థితుల్లో దేవా మమ్మల్ని కాపాడుతున్నావు, రక్షిస్తున్నావు. లోకాన్ని తండ్రి జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని కాపాడండి, రక్షించండి, ఆదరించమని వేడుకుంటూ మీ దగ్గరకు రావడానికి ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నందుకై దేవా మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినాన తండ్రి మరి సిలువకు వెళ్ళడానికి ముందుగా మీరు లోకంలో ప్రభా మరి అనేక మంది మధ్యలో నడుస్తూ తండ్రి ఆ గాడిద మీదనైనా మీరు ఇచ్చిన మంచి మాటలను బట్టి దేవా మీకే స్తుతులు స్తోత్రాలు. మీ ప్రసంగాన్ని బట్టి దేవా మీకే స్తుతులు స్తోత్రాలు. రమ్మని పిలిచిన దేవుడు ఆఖరిలో కూడా మీరు పిలిచారు, రక్షిస్తానని చెప్తున్నారు తండ్రి. మీ రక్షణలోకి అందరూ కూడా రావడానికి నాయన సిద్ధపడడానికి తండ్రి లోకాన్ని సిద్ధం చేస్తూ మేమేదో తండ్రి కొద్దిగా తండ్రి వాక్యం చెప్తున్నాం. అనేకుల చెవుల్లోకి నాయన అవి వెళ్ళడానికి సహాయం చేయండి, అనేకులు మీ చెంతకు రావడానికి సహాయం చేయమని ఈ మధ్యాహ్నం కాలము తండ్రి ప్రయాణాలు చేస్తున్నారు కాబట్టి అందరితో మీరు ఉండండి ప్రభా. మేము వెళ్తున్నాం, మాతో మీరు ఉండండి. అనేకులకు సువార్తను అందించడానికి దేవా మమ్మల్ని అందరినీ కూడా లోకంలో వాడుకొనమని నజరేయుడైన యేసయ్య మహాశక్తి కలిగిన నామమున అద్వినీయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసు రాజు రాజుల రాజే త్వరగా వచ్చుచుండే, యేసు రాజు రాజుల రాజే